శరణమ్మ శరణం బ్రహ్మలో నీవు వాడ నీవు ఎలుగుండో నీవు పంటల నీవు పుష్పంబో నీవు పెట్ట నీవమ్మా ధనరానివో నీవు మాయగనలేము దేవత పరందామా లింగబల్జీ వాళ్ళ వృత్తాంతం ఎలా ఉన్నారంటే కైగొప్ప రాజ్యం కరువు శాంబరం పెట్టి గౌడీ వాడవర్తకులు రాసూరిపట్నం వాడబేరం వచ్చినారు. రాసూరిపట్నంలో పోలేరమ్మ దేవస్థానం దగ్గర గుడాలు బెడాలు వనదీర్చుకొని గోడముద్దారెడ్డిని ప్రణంపినారు. అయ్యా గోడముద్దారెడ్డి, మీ పట్నంలో ధనము ధాన్యం ఎట్లా చేస్తారా? ఎట్లా ధర? రూపాయికి 2 మాణికలు. రూపాయికి 2 మాణికలా? అదే ప్రకారమని రూపాయికి 2 మాణికల ప్రకారం కొలిపించుకొని బల్జి వాళ్ళు ఉన్నదే వాళ్ళ దేశం వెళ్ళి బాగా లాభం పొందినారు. ఆ సంవత్సరం ఉన్నదే బాగా లాభం వచ్చినది. మళ్ళీ మరుసటి సంవత్సరము అదే సమయానికి లింగబల్జి వాళ్ళకు రాసూరిపట్నం ఓడబేలానికి వెళ్దామని బల్జి వాళ్ళు ఉన్నదే రాసూరిపట్నానికి దారి పెట్టినారు. పోలేరమ్మ దేవస్థానం దగ్గర కూడా విడాలు వనదేర్చినారు. బల్జివాళ్ళు నేడు వనదేర్చినారు. గోడముద్దారెడ్డిని పిలంపినారు. లింగబల్జి వాళ్ళు ఉన్నది మళ్ళీ మరుసటి సంవత్సరము రాసూరిపట్నం చేరి పోలేరమ్మ దేవస్థానం దగ్గర కూడా ఆర్లు బెడాలు వనదీర్చుకొని గోడముద్దారెడ్డి పిలంపినారు. అయ్యా గోడముద్దారెడ్డి, ఈ సంవత్సరము మీ పట్నంలో ధనము ధాన్యం ఎట్లా చేస్తారా? అయ్యా బాగానే పడినాయి, బాగానే ఇచ్చాము. ఈసారి కరువు వచ్చింది కాబట్టి ఈసారి రూపాయికి 1 మానికే. రూపాయికి 1 మానిక పరందామా? అక్కడ అదే ధర, ఇక్కడ అదే ధర. ఛార్జీలేమి, బత్యాలేమి, బాడుగులేమి, ఈ ధర మనకు గిట్టుబాటు కాదని లింగబల్జి వాళ్ళు ఉన్నది గుడార్లు బెడార్లు ఉడబిక్కునే సమయమున లింగదార్థన చేసే పెట్టా అక్కడ మరిచి బల్జివారు ఎలబారిపోయినారు. లింగదార్థన చేసి అక్కడ మరిచి వెలబారిపోయినారు. వాళ్ళ వృత్తాంతం ఎట్లుండగా ఈ పిల్లవాడున్నదే గోనకాటమరెడ్డి వృత్తాంతం ఎట్లున్నది? గోనకాటమరెడ్డి ఉన్నది పృథ్వీ లేచిన ఆడదైవమా పిల్లవాడు ఏమి పరిశుభ్రం అడిగినాడు గోనకాటమారెడ్డి. సత్యనవనేడు పొంచేసినాడు, పుస్తకాల వచ్చినాడు పిల్లవాడు ఏమి పోలేరమ్మ దేవస్థానం దగ్గరకు
దేవస్థానం దగ్గరికి చేరినాడు ఏమి. అక్కడ తావరకుల బావిలో ఎదిగినాడు కాటుమారెడ్డి. కాళ్ళు మొక్కు పరశుపురం అడిగినాడు పిల్లవాడు ఏమి. మిట్టిలమ్మిటెక్కే సమయమున కొని కాటుమారెడ్డి లింగదార్తలు చేసే బిడ్డ పిల్లవాడే కనులకు తలా విడిచినాదు. పిల్లవాడున్నది కాటమరెడ్డి పొద్దున్నే లేచేది కాళ్ళు ముఖం పరిశుభ్రం కడిగి దండం ఫోన్ చేసి పుస్తకాలు స్థానం పట్టుకొని